మనం ఎక్కడికైనా క్యాంపెయిన్ కి కానీ లేదా మనం సరదాగా ఎక్కడైనా కారులో జర్నీ చేసేటప్పుడు మనం ఏమైనా తీసుకున్నవి వండుకుండేదానికి చాలా బాగుంటుంది చూడండి. హ్యాండీ, ఈజీ టు క్యారీ, ఈజీ టు ఇది అనమాట. ఇది ఈజీ టు క్యారీ అనమాట. మనం క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ టు హ్యాండీగా కూడా ఉంటుంది. ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి ఇది ఎలా డెమో దీన్ని లాక్ చేసుకున్న తర్వాత చూడండి. మనం ఎక్కడైనా సరదాగా ఏదైనా వండుకోవాలి, చికెన్ మటన్ ఏదైనా కూడా వండుకోవాలి అనుకున్నప్పుడు 8 కిలోస్ వరకు కూడా దీన్ని వెయిట్ ఆడుతుందన్నమాట. ఇది ఈ విధంగా ఆన్ చేసుకున్నాం. వావ్, ఈ విధంగా ఫ్లేమ్ వస్తుంది. 8 కిలోస్ వరకు మనం కుక్ చేసుకోవచ్చు. 8 కిలోస్ వెయిట్ వరకు కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఉంటుంది అనమాట. మీకు ఎంత కావాలంటే కూడా మనం అంత పెంచుకోవచ్చు. ఈ విధంగా ఫ్లేమ్. కాస్ట్ ఎంత అండి? దీని కాస్ట్ మా దగ్గర విత్ సిలిండర్, సిలిండర్ తో కలిపి 600 రూపీస్ మాత్రమే. మీకు ఓన్లీ 600 రూపీస్ లో విత్ సిలిండర్ తో పాటు మీకు ఈ గ్యాడ్జెట్ అనేది వస్తుంది. సో ఇది మన దగ్గర రెగ్యులర్ గా ఉంటుంది. ఒకసారి పర్చేస్ చేస్తే మన సిలిండర్ మార్చుకోవాలనుకుంటే ఓన్లీ సిలిండర్ కాస్ట్ 150 రూపీస్ అవుతుంది. మీకు ఎక్స్ట్రా సిలిండర్ కి మీకు 150 రూపీస్ లో వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఇదేంటండి మేడం? ఇది చూపుతాను చూడండి. ఇది వచ్చేసి టిష్యూస్ అన్నమాట. ఇవి కిచెన్ టిష్యూస్. దీంట్లో 50 షీట్స్ ఉంటాయి మీకు. ఒక్కొక్కటి కూడా మీరు ఒక్కొక్కసారి వాడి 5 సార్లు వాష్ చేసుకొని పోయి రీయూజబుల్ టిష్యూస్ అనమాట. ఇది 50 షీట్స్ ఉంటాయి దీంట్లో. మీరు రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనము ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఉతికి ఆరేసి మళ్ళీ దీన్ని వాడుకోవచ్చు. వాష్ చేసుకునేసి మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. ఇన్ జనరల్ గా టిష్యూస్ అంటే మనం డిస్పోజబుల్ వాడి పడేస్తాము, బట్ ఇది కాదు, రీయూజబుల్ టిష్యూస్. ఇది దీంట్లో 50 షీట్స్ ఉంటాయి. దీని కాస్ట్ ఓన్లీ మా దగ్గర 125 రూపీస్ మాత్రమే. ఓన్లీ 125 రూపీస్ మాత్రమే. వావ్. అండ్ సో రైట్, అదే విధంగా మీకు చూపిస్తాను చూడండి. ఇది క్యాండీ బాక్స్. క్యాండీ బాక్స్ అంటే మనం చాక్లెట్లు ఏమున్నా కూడా దీంట్లో ఈ విధంగా పెట్టుకోవచ్చు. ప్లస్ అది లేదు అనుకుంటే పోపులో పెట్టి అంటారు చూడండి, ఏమున్నా కూడా జీలకర్ర, ఆవాలు అవన్నీ కూడా దీంట్లో వేసుకొని పెట్టుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ మా దగ్గర 150 రూపీస్ మాత్రమే. 150 రూపీస్ లో మీకు ఇంత మంచి గ్యాడ్జెట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ చూడండి మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే నెయిల్స్ కొట్టకుండా, మీరు ఎక్కడ కూడా బాత్రూమ్ లో నెయిల్స్ గానీ ఎక్కడ కూడా కొట్టకుండా ఇలాంటి షెల్ఫ్ ని యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇది స్టిక్కర్ తో మీకు స్టిక్ అయిపోతుంది అనమాట. దీంతో పాటు మీకు స్టిక్కర్స్ కూడా ఇస్తారు. స్టిక్కర్ తో స్టిక్ అయిపోతుంది. ఈ విధంగా స్టిక్ చేసిన తర్వాత దీంట్లో షాంపూలు ఏమున్నా కూడా మనము ఏదైతే బాత్రూమ్ లో మనం చేసుకోవచ్చు. ఇది బాత్రూమ్ షెల్ఫ్స్ అంటారు అనమాట. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు షెల్ఫ్స్ కూడా ఉన్నాయి మీకు. దీని కాస్ట్ ఓన్లీ 175 రూపీస్ మాత్రమే. ఓన్లీ 175 రూపీస్ మాత్రమే లో మీకు వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదేంటండి? కిచెన్ క్లీనర్ అని ఉండింది చూడండి మేడం. ఇది కిచెన్ క్లీనర్ అనమాట. ఇది ఎలాంటి జిడ్డు, సపోజ్ చూడండి మీరు ఏదన్నా కూడా స్టవ్ మీద కానీ లేదా అంటే మీకు ఏదైతే చిమ్నీస్ ఉంటాయి కదా అలాంటివి ఉంటాయి అనమాట. మనం ఎంత తుడిచినా కూడా అవి జిడ్డుగానే ఉంటాయి అన్నమాట. అలాంటి మరకల కోసం అన్నమాట ఇది కిచెన్ క్లీనర్. చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఆన్లైన్లో కూడా దీన్ని చూసింటారు. ఆన్లైన్లో వచ్చేసి 325 రూపీస్ దీని కాస్ట్ మా దగ్గర ఓన్లీ 225కి మీకు వస్తుంది అనమాట. ఎలాంటి జిడ్డు మరకలనైనా కూడా ఇది రిమూవ్ చేస్తుంది. ఎలాంటి ఇది స్టెయిన్ రిమూవర్ అనమాట. దీన్ని ఎలాంటి మనకు స్టెయిన్స్ అయినా కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. దీని కాస్ట్ మా దగ్గర ఓన్లీ 225 రూపీస్. అండ్ ఇది కూడా మరి క్లీనర్ అనే ఉంది చూడండి. ఇది మీకు ఏదైనా వెజిల్ హోల్డర్స్, ఏమైనా స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా, సపోజ్ మనకు వాటర్ ట్యాప్ ఉంటుంది. ఆ వాటర్ ట్యాప్ ఏమవుతుందా అంటే మీకు ఆ వాటర్ సాల్ట్ వాటర్ తో ఆ ట్యాప్స్ అన్ని కూడా మీకు వైట్ గా వచ్చేసి మీకు అది చిలుము పట్టి ఉంటాయి అన్నమాట. మీకు రస్ట్ పట్టి ఉంటాయి. అలాంటి వాటి కోసం ఇది 2 నిమిషాలు తగిలించిన తర్వాత మళ్ళీ బట్టతో తుడిచేసినాం అంటే ఏకదం మీకు క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. వాటర్ తో కూడా మనం వేయొచ్చు. వాటర్ తో మీరు ఇది జస్ట్ తుడిపేసి దీన్ని అప్లై చేసి మనము క్లాత్ తో తుడిచేయడమే అన్నమాట. అంతే. దీని కాస్ట్ ఎంత ఉందండి? 100 రూపీస్ మాత్రమే. అది ఓన్లీ 100 రూపీస్. ఇది 225. 325 కి మనకి కిచెన్ లో ఉన్న సామాన్ అన్ని కూడా శుభ్రం అయిపోతాయి. రైట్. అన్ని యూస్ఫుల్ అండి. జనరల్ గా దీన్ని అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ట్యాప్స్ అన్ని ఒక వైట్ గా అయిపోయి కలర్ అంతా పోతే దాన్ని తోమి చాలా కష్టం హౌస్ వైఫ్స్ కి. ఇంకా అదే కాదు మేడం, సపోజ్ మీరు చెప్తాను చూడండి. ఇప్పుడు మన స్టీల్ గిన్నెలు ఏదైనా మనం వండిన తర్వాత మాడు పడతాయి. ఆ మాడిని కూడా ఇది బ్లాక్ ఏవైతే ఉంటుందో ఆ మాడిని కూడా పోగొడుతుంది. ఎట్లా ఉంటుంది? పౌడర్ అండి, పేస్ట్ ఉంటుంది. జస్ట్ పేస్ట్ అప్లై చేసేసి బట్టతో తుడిచేయడమే. అంతే. ఏకదం క్లీన్ అయిపోతుంది. మీరు ఆన్లైన్ లో కూడా చూసింటారు. ఇది చాలా బాగా ఉంది.
ప్లస్ దీని కాస్ట్ 100 రూపీస్ మాత్రమే. ఓకే, ఇది చూడండి వాటర్ ప్రూఫ్ టేప్ అన్నమాట. అంటే మీకు ఏదైనా ఎక్కడి నుండైనా వాటర్ లీక్ అవుతుంటే మేబీ మన ఫ్లోర్ లో పైన కానీ లేక రేకుల షెడ్ ఉంటే దాని మీద కానీ లేదా అంటే మీకు ఎక్కడైనా పైపులు పగిలిపోయి ఉన్నా కానీ లేదా ట్యాంక్ పగిలిపోయి ఉన్నా కానీ ఎలాంటి వాటర్ ఫ్లోని ఇది ఆపుతుంది అనమాట. మీకు ఎంత ఎక్కువ ఫ్లో ఉన్నా కూడా వాటర్ని అది రానియకుండా ఇది టేప్ అనేది తగిలిచ్చేస్తే ఆ వాటర్ అనేది ఫ్లో అవ్వదు అనమాట. ఇది వాటర్ ప్రూఫ్ టేప్ అంటారు దీనికి. ఇది వర్షాకాలంలో అందరికీ కూడా చాలా యూస్ఫుల్. మనకి ఎక్కువ సీల్ కూడా ఇది ఉంటుంది, స్లాబ్ ఉంటుంది కదా, ఆ స్లాబ్ లో లీక్ అవుతూ ఉంటుంది వాటర్. అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. దీని కాస్ట్ మన దగ్గర 125 రూపీస్ మాత్రమే. 100 రూపీస్ 120 చెప్తున్నారు. అంతే, 100 125 అనమాట. ఓకే, రైట్. ఇది కూడా స్టీల్ గిన్నెల కోసం. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ స్టీల్ గిన్నెల కోసం. ఇవన్నీ బట్ వీటన్నిటికన్నా ఇది బాగా యూజ్ అవుతుందా? అన్ని బాగా యూజ్ అవుతాయి మేడం. కిచెన్ క్లీనర్ ప్రతిదీ ఇంట్లో ఉండవలసిన ప్రోడక్ట్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది పౌడర్, ఇది పేస్ట్ అంతే, బట్ సేమ్ ప్రోడక్ట్ అన్నమాట. ఓకే, అదే అనమాట. సపోజ్ ఇది కూడా చూడండి, మీకు ఇంకోటి మీకు చూపిస్తాను. ఇది మనము స్నానం చేసేటప్పుడు బెల్ట్ బాత్, సిలికాన్ బెల్ట్ అనమాట. అంటే వీపు రుద్దుకోవడానికి ఇది. ఇవన్నీ మనకు ఐడియా ఉండింది. రైట్. ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదా, ఇది వాష్ బేసిన్ లో వాటర్ ఏదైతే మీకు వాటర్ పోకుండా బ్లాక్ చేసి ఉంటుంది కదా, వాటర్ మనము వాష్ బేసిన్ లో ఏవేవో మెతుకులు అన్ని ఇరుక్కుపోయేసి దాంట్లో వాటర్ ఫ్లో అవ్వకుండా ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది. ప్లస్ ఇది మనకి ఏదైతే డ్రైనేజ్ పైపు ఉంటుంది కదా, ఆ పైపుని క్లీన్ చేసేస్తుంది అనమాట. ఇది దీని కాస్ట్ ఓన్లీ 75 రూపీస్ మాత్రమే. ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్. ఇది ఏంటండి, పౌడర్ లో ఉంటుందా? ఎస్, పౌడర్ మేడం. జస్ట్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఓకే, జస్ట్ పౌడర్ ఇట్లా వేసేసుకుని వాటర్ వేసేయాలా? వాటర్ ఆల్రెడీ ఉంటుంది మీకు, ఆ హోల్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఆల్రెడీ అక్కడ మీకు వాటర్ ఉంటుంది. ఆ దాంట్లో కొంచెం వేసేసినారా అంటే ఈ పౌడర్ ఏం చేస్తుందిరా అంటే ఆ లోపల ఉన్న పైప్ లో ఇరకపోయిన ఎంత ఉంటుంది కదా మెతుకులు ఏమని, దాన్ని తినేస్తుంది ఇది. తినేసి ఆ హోల్ ని క్లియర్ చేస్తుంది. ఓన్లీ 75 రూపీస్. ఓన్లీ 75 రూపీస్. ఓకే.